గుడ్ మార్నింగ్. సో గైస్ ఈ రోజు బోనాలు కాబట్టి నార్మల్గా పాలు తాగొద్దన్నమాట, అంటే ఫాస్టింగ్ ఉంటాం కదా. సో అందుకని బ్లాక్ టీ పెడుతున్నా. ఇప్పుడే లేచి నేను బ్రష్ చేసిన అనమాట. గుడ్ మార్నింగ్ అందరికీ. అండ్ డుగ్గు అయితే ఇంకా లేవలేదు, ఇప్పుడే సాంగ్ స్టార్ట్ అయినాయి బయట టెంపుల్ దగ్గర. మా మమ్మీ పొద్దున వెళ్ళి బోనం మా దేవుడి దగ్గర టెంపుల్ దగ్గర పెట్టేసి వచ్చింది. సో ఇంట్లో వండాలన్నమాట. ఇప్పుడు మమ్మీ డాడీ ఇద్దరు స్నానం చేశారు, ఇంకా నేను చేయలేదు. మా వాడు వచ్చేసి బయట మొహం కడుగుతుండ అనమాట. సో ఇప్పుడు నేను బ్లాక్ టీ పెట్టబోతున్నా అందరికి. అది డాడీ పరిశాన ఎవరితో మాట్లాడతానని ఉరుక్కుంటూ వచ్చిండు. స్నానం అయింది, లేదు మరి ఇంతసేపు మీరిద్దరే చేసారు. ఫస్ట్ మమ్మీ చేసిన తర్వాత నువ్వు చేసినావు. ఇంకా నా స్కోప్ ఏడుంది ఇప్పుడు ఎత్తయ్యా. నువ్వు పూజ చేస్తాను కదా అందుకని చెప్పిన. మా అమ్మ బయట అడుగుతుంది అనమాట. ఈ పొట్టి పిల్లలు ఏవలే ఇంకా. ఇయ్యో డుగ్గు లేపినా కూడా ఇప్పుడు మొత్తుకుంటుంది. అదన్నమాట స్టోరీ. మమ్మీ చెప్తాంది. హాయ్. ఇప్పుడే లేచింది మేడం. ఇప్పుడు లేచి మెల్లగా జడేసుకుంటాను, ఇంకా బ్రష్ కూడా వేయలే. బజార్ పోయేలే అంటే మీకేమో పని మనిషినా నేను అన్నదా? బా ఇప్పుడు డాడీతో ఇట్లా పోతా అనాలే. గుద్దుతా ఒకటి అంగడెట్టి. డుగ్గు ఒకసారి చూడవారా డుగ్గు జడేస్తాను నాకు. నేను నన్ను పొద్దున్న లేపి స్నానం చేయాలంటే నేను స్నానం చేసిన. లేదా నన్ను ఖాళీ కూర్చోబెట్టేది. చూడండి ఆ పన్నుకి ఏమంటుంది? నీ పన్నుకి తీత్. ఇప్పుడు ఏమో తిన్నావు కదా, కిస్మిస్లు తిన్నావు కదా, అదే అంటుంది. అర్థం లేదుకోపో ఒకసారి ఎట్లున్నదో. ఏమంటుంది? డ్రై ఫ్రూట్ తీసుకున్నావా? మరి తీసుకున్నావా? తీసుకుందామని వచ్చిండు మా మామయ్య. డుగ్గాడు చూడండి బూస్ట్ తింటాడు. అక్కడ కూర్చుండే, సారీ హార్లిక్స్. అరే డుగ్గు, అరే డుగ్గు, అరే డుగ్గు, ఏ డుగ్గు. 9 పోతే 12కి వచ్చారు. 9 పోతే 12కి వచ్చారు. ఏం చేశారు ఇంతసేపు? తెచ్చినే గివ్వి మళ్ళా గంతే. గింతసేపు ఒక్కడిసేపు మమ్మీ గింతసేపు ఏం చేశారు అని అడగమని. 3 గంటలు వేరు. ఏం చేశారు డుగ్గు ఇంతసేపు? అందుకే కొంచెం పొద్దున పోవాలి. ఇంకా ఏమని పట్టుకొని పోయారు. ఇంకా ఏమని చెప్పురా. ఏం తిన్నవరా? అయ్యో పేరుకు ఒక్క పొద్దు కానీ ఇక్కడ చూడుర్రి. సంతరకాయలు తిన్నాడు, బనానా తిన్నాడు. ఇప్పుడు ఏంటిది రేగ్గాయలు ఇవి తింటాడు. నేను తిన్నా ఇది ఒకటి, మమ్మీ కావచ్చు. వచ్చింది తిన్నా. 7 ఉన్నాయి, తిన్నాయి. ఇవి తెచ్చిండు, కథ మీద కూర్చున్నాడు, తింటానే ఉన్నాడు. పేరుకు మాత్రం ఫాస్టింగ్. అందరేమో బయట పని చేస్తారు. మా మమ్మీ నానమ్మ పని చేస్తే ఈయన మాత్రం ఇక్కడ ఎట్లా తింటాడు. ఆల్రెడీ బయట తిరిగి వచ్చింది. ఇప్పుడు 12కి, పొద్దున 9కి పోతే మళ్ళీ వచ్చి తింటాను. నిజం చెప్పి ఎప్పుడెప్పుడు తిన్నావా? దెబ్బకి వచ్చినావే. మరి నేనేం తిన్నా పొద్దున్న నుంచి వెళ్ళి. ఎవ్వరేం తినలే. మాత్రం ఎవరు అంత లేదు. ఫాస్టింగ్ అయినా ఇంట్లో ఏం లేదు, తినద్దు అట్లా. ఒక సినిమా చూసి పడుకొని లేచే అంతసేపు పోయి వచ్చారు. పంది లెక్క తింటాను. ఏం పెట్టింది ఏం పెట్టలేదు. నువ్వు ఇచ్చిన పేరు ఒక పొద్దు కాదు మమ్మీ. డుగ్గమ్మ నువ్వు కూడా తిట్టాను. ఆన్న కూర్చొని తింటారే తెచ్చినట్టు. కేసుకొస్తుంది అలా కొడుకుని. మరి ఒక్క పొద్దు అంటే 1-2 తినాలి. కూర్చొని గట్లనే తింటాను. మొత్తం కవర్లను ముంగటేసుకొని తింటాడు. డుగ్గు అన్నం తిన్నాను. కొత్త బట్టలు వేసినావా? చెప్పు. నోట్లో అన్నం లేదా? నోట్లున్నది. నీ దోతులు ఎట్లా చూసినావా? బట్టలు వేసుకోండి. అది ఏరు ఎత్తలేదు. రాజవర్మ మా ఇంటికి వచ్చేసావా?
ఏ బాబు మీతో దోస్తులేదా? నాకేం దోస్తులేదా? ఫ్రెండ్ అంట. అరే నువ్వు భవిష్యత్తులో ఎవరి దగ్గర అయిదాం అనుకుంటున్నారా? నీ లెక్క మాత్రం కాదు రాధిక. ఆ లెక్క మంచి మీ లెక్కల మంచి నీ మనవరాళ్ళది నీలో పవర్ దాని మంచిగా లేవు, మా మంది మంచిగా లేవు. ఏం లేవు మళ్ళీ ఒకసారి నీ పవర్ దానిలే మంచిగా లేవు, మా ఏమో ప్రవర్తనలు పవర్దాలు షార్ట్ కట్లు అంటది నానమ్మ. తెలుసు కంసాబు డాడీ కూడా అనరాదు పెద్ద అయ్యో అవ చెప్పినట్ట అంటాడు. చదువుకున్న వాళ్ళు అయితే నా కొడుకు చదువా సజ్జ అట్లా నువ్వు చదువురాదని ఏం కాదు. ఇదోటి లెక్క చెప్పుడు బడి కదా అట్లా అదే అడుగు. ఆయనకు చదువు తలుపుడు అయ్యేటో పోయిన వాళ్ళ చిట్ల వాడు పోకట్లేదు. అదేమో డబ్బులు పెడతాడు సత్యాడు పోకట్లేదు. వెనుక సిరిపావర పడ్డాడు. అయితే అని పట్టు ఇదికన్నా మంచి. ఇదంతా యూట్యూబ్ లో పెడతా డాడీ. నాన్నమ్మ చెప్పింది అంతా నిజమే. తీస్తాను నేను ఈ దూరాన్ని ఇక్కడికి అదేంది ఎవరికో తోలింది. అది కరాట కాదు, పాండిచేరి ఢిల్లీ బాంబే బాంబే తోలినా పావురం లేదా తోలినా. దానికి మా నారాయణ మా శంకరయ్య ఓ మేనాళ్ళ కోసం అటో రకం విద్య నేర్చుకున్నాడు. ఆ విద్యతో ఇప్పుడు ఏమైనా పని చేస్తాను తోలినా నేర్చుకుంటాడు. అరే పలానా పని నేర్చుకోండి పంపిన దాంతో ఇప్పుడు డెవలప్ అయింది. నేనేం చేయాలి అది వేరు మరో కరాట క్లాస్ పెట్టమను. పైసలు లేకుండా కదా అడుగు. తాత కరాట నేర్పిస్తాడు, నేర్చుకుంటా. కరాట పోతాంటే పోమ్మన్నా. ఇంతసేపు వీళ్ళందరినీ తీసిన కష్టపడి వీడియో వీళ్ళందరూ పని చేసినాడు కనబడ్డారు. నేనేమో బిహాన్ సీన్ వెనకాల ఉన్నా. మళ్ళీ నేను చేస్తలేను అనుకోరా. ఒక్క చిక్కుడుగా ఒలిసి కూడా మొత్తం నేనే ఒలిసిన అని చెప్పుకున్నాను. ఎవరు వచ్చలేదు మమ్మీ. దాంట్లో ఒక్క దండ కూడా 4 పూలు కూర్చుంది. ఒక దండకు ఆడ పెట్టింది. ఒక పువ్వు గుర్తలే రాజమ్మ పోతాను నా చేతులు గుంతానే అన్నది. అద్దన్న మమ్మ అడుగుతాను. నేనే మా కడప కడగ కడతాను పొలం అని చెప్పి. పురుగులు ఉంటాయి అమ్మాయిలా అద్దు. ఇక నువ్వు భయపడకుండా కుడతా కూర్చుతా అంటే ఏమనాలి? భయపడలే మంచిగా వచ్చి కూర్చుతాంటే ఇది చేయకపోను అద్దన్న పోయినా. ఇప్పుడు నువ్వు వెళ్తానవా? చేతులు కనబడతలేవు అంటే అవి లేచి నీ చేతులకు అత్తే ఏమి? ఇట్లా స్మెల్ కూడా ఇవ్వకుండా వండుతారన్నమాట దేవుడికి. డుక్కు లేదనుకుంటున్నారు కదా మీరు. చూపిస్తాం. ఇంకా బయట ఆడుతుంది గిల్లగిల్లని ఆడుతుంది లేదుగా. అక్కడ ఉన్నాడు. హాయ్ హాయ్. నీ పేరేంటి? అశ్విత. నీ పేరేంటి? చింటుగా పేరాడు. క్యూట్ ఉన్నాడు. నీ ఫ్రెండ్ ఆరు అడుగు. నీకంటే చిన్నోడు. డుగ్గది ఏంది డుగ్గు? ఇప్పుడు బియ్యం అల్లు వేసుడా? వచ్చేసి చిక్కుడు కర్రీ అయిపోయింది. ఇది అనపకాయ 2 కర్రీస్ వేసేసింది అనమాట. అదే కాదు మన బర్రీనే ఉన్నది. బెల్లం అన్నం అయినట్టే అవుతుంది. ఇంకా నెక్స్ట్ అది అయిపోయినాక వాటర్ రైస్ పెట్టాలి కదా మమ్మీ. నల్ల పాలు పోసుడు. వైట్ రైస్ అండినావా ఆల్రెడీ? నెక్స్ట్ అండు లేదా? కాలు కడుక్కొని కూడా కట్టామే నేను కదా.
వావ్ సరిపోలే మళ్ళీ నింపుతుంది. ఏం చేస్తారు ఇద్దరు? ఎవరెవరు? డుగ్గు నువ్వు కూడా ఎత్తానా వారా? ఇక్కడ నుంచి ఇట్లా పైన డుగ్గు నీకు తెలుసారా అదేంటిదో? ఏంటి చెప్పురా. తెలుసా అన్నావు గారా, చెప్పవురా. ఓ తెలియదు కదా నీకు? తెలియదు మీకు? ప్రపంచంలో ఏదైనా ఇష్టమైన వస్తువు అంటే అది ఇంకోటి ఇష్టం లేని వస్తువు అంటే చెప్పరు. నీకు నువ్వే కాదు, నీకు నువ్వే అది చెప్తుంది. అని ఏం చేస్తారు ఇద్దరు? అయితే ఇక్కడ గేట్ కాడికి వచ్చి మరి ఈ అతిక తెలివితేటలు వాడితేనే అది ఆయన తిరుగుతుంది అది డుగ్గు డుగ్గు ఏబట్టి. డుగ్గు నీకేం తెలుసాను రా, ఓవర్ యాక్షన్ ఇస్తాను. ఏ డుగ్గు తిరుగుతుంది రా, అది ఆయనత కాలే, అదేం కాలే, ఉత్తగా నచ్చికి వెళ్ళిపోయారు దాన్ని కదా, అదేం కాలే కదా. మంచి పని మంచి పని. ఈయనొకడు కదా మమ్మీ. మమ్మీ బాగుంటుంది ఇప్పుడు. నన్ను ఎందుకు మెస్లు ఇస్తారంటది. పాలు పెట్టేస్తా పొయ్యి మీదిగా పెట్టేసిన ఆల్రెడీ. చూసి రావాలి అంతేనా? పోతానా. నీట్గా వచ్చింది మంచిగా, నీట్గా వచ్చింది కదా మంచిగా. నీదే నాకు వచ్చిందంట. ఏ పని చేసినా నీట్గా చేసాడు. అంటే బట్టలు చింపుకున్నాం ఇట్లా అంటే తీసింది. ఇది తంగడి పువ్వాకు కదా. అది నేను గిట్ల వాడి ఇంటికి కాలే, దుగ్గాడు ముంగట్టున్నాడు పాపం, ఆయనకి ఇక్కడ తగ్గుతుంది మిస్ అయ్యాని నేను నాకే ఇవ్వకున్నా. ఆ షాప్ చూసిన ఎట్లుంటుంది అది? అది బ్లేడ్ మన ఇది బర్సులు ఉంటుంది. ఎక్కువ అయిపోయింది. డుకెట్రా అమ్మమ్మ పని చెప్పింది. పో తాతనంటేమో అడుగు అన్నది. ఏం అడుగుడు అమ్మమ్మని అడుగు. పోయి బియ్యం అంటదే. షెడ్లు ఉన్నాడు తాత. ఇంకా కంట్రోల్ బియ్యం అంట తెచ్చినావా తాత అని అడుగుపో. దొడ్డు బియ్యం అనుకో. ఏమైందిరా మళ్ళా? పోరా. అయిపోయింది. అయిపోయిందా? మీ సరోడ్ లేపండి. కదా
అంటే చాలా మంది నమ్ముకొని పుట్టారు రాజ్యం 70 దేశాల మంది ఎడవండి రైతులందరూ ఎడ్ల బండి కట్టుకొని బంగారం జరగొట్టుడా